పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. మకర రాశి వారు 2026 జూలై మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఈ జూలై మాసం అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. ఈ నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల కలయికైనటువంటి ఆంగ్ల మాసమైనటువంటి ఈ 2026 జూలై మాసంలో మకర రాశి వారికి 60 నుంచి 60% సుఫలితాలు వస్తున్నాయి. 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలకు లాభాలకు అవకాశం ఉంది. రవి, బుధ, గురు, శుక్ర, శనులు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి లాభాలను అందిస్తున్నాయి. 2026 జూలై మాసంలో మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై నెల 16 వరకు షష్టమములో మిథున రాశిలో సంచరించడం వల్ల అధికారుల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా ఆదాయం అందుకుంటారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారపరమైన పోటీలు మీదైనటువంటి శైలిలో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా సప్తమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సమాజంలో పేరున్నటువంటి విద్యావంతుల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. ఉన్నత చదువులు చదువుతారు. విద్యారంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా అష్టమములో సింహరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. ఆత్మీయ స్త్రీల యొక్క సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. మకర రాశి వారికి ఏలినాటి శని దోషం వెళ్ళిపోయింది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయదారులకు మంచి లాభాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. 2026 జూలై మాసంలో ఈ మకర రాశి వారికి రవి, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 65% సుఫలితాలకు అవకాశం ఉంది. అలాగే 2026 జూలై మాసంలో మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో వృషభ రాశిలోనే సంచరించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, గొడవలు, కలహాలకు అవకాశం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టపోతారు. మీ అంచనాలు తారుమారవుతాయి. వాహన సమస్యలు, ప్రమాదాలు అధికమవుతాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంటుంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఇక ద్వితీయ భావములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. అష్టమములో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల చాలా విషయాలు నిరాశను కలిగిస్తాయి, అశాంతిని కలిగిస్తాయి, ఆటంకాలకు ఎదురవుతాయి. అశాంతికి గురయ్యి మీరు నిరాశని కలిగించే సంఘటనలు చాలా వరకు జరగడానికి అవకాశం ఉంది. మరి 2026 జూలై మాసంలో మకర రాశి వారికి కుజుడు, రాహు, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కనుక ఈ ప్రతికూల గ్రహాలకు పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. 2026 జూలై మాసంలో మకర రాశి వారికి ప్రధానంగా అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి ఆలయంలో అందుబాటులో ఉండే కాళహస్తేశ్వర స్వామిని, జ్ఞానప్రసూన అమ్మవారిని, దక్షిణామూర్తిని దర్శించుకొని నమస్కరించుకొని ఆలయంలో అందుబాటులో ఉండేటువంటి పూజలు, రాహుకేతు పూజలు నిర్వర్తించుకొని రావడం వల్ల అష్టమ కేతు దోషం నుంచి, ద్వితీయ రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పూలతో స్వామివారిని అలంకరించండి. ఎర్ర కందులతో నైవేద్య సమర్పణ చేయండి. లేకపోతే ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. 2026 జూలై మాసంలో ఈ మకర రాశి వారు తప్పనిసరిగా కందులు, మినుములు, ఉలవలు, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 జూలై మాసానికి గాను చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.